कालेश्वरम के खिलाफ खुफिया साजिश। तेलंगाना के साबिक वजीर के टी रामाराव ने शदीद इल्जामात आयद किए हैं कि बीजेपी और कांग्रेस मिलकर कालेश्वरम प्रोजेक्ट को नाकाम करार देने की साजिश कर रहे हैं। उनका कहना है कि चीफ मिनिस्टर रेवंत रेड्डी मुख्तलिफ कमीशंस और कमेटियों के नाम पर वक्त गुजारी करते हुए अवाम को दी गई 6 गारंटी स्कीम से तवज्जो हटाने की कोशिश कर रहे हैं। केटीआर ने मजीद कहा कि एसएलबीसी टनल हादसे को 3 माह गुजर चुके हैं, लेकिन हुकूमत आज तक मरने वालों की लाशें भी निकाल नहीं सकी। उन्होंने सोनिकीशाला रंकिंग वाल के गिरने और बड़े वागों के बहाव पर भी हुकूमत को सख्त तनकीद का निशाना बनाया कि कोई खातिरखा कार्रवाई नहीं की गई, क्योंकि कमीशन की सियासत ज्यादा अहम बन चुकी है। దాని మీద గాని ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు, ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న, కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు.